హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో మనం రివైజ్డ్ బిఎడ్ సిలబస్లో యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్ ఉంది. సో ఆ సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో మనకి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ వీడియో కూడా అవైలబుల్ ఉంది ఛానల్లో. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. అండ్ అదే విధంగా థర్డ్ యూనిట్ లో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ రూపంలో మీకు కనిపించేస్తుంది, అక్కడ నుంచి చూసేయచ్చు. ఇవే కాకుండా బిఎడ్ వాళ్ళకి సంబంధించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ప్లేలిస్ట్లు కూడా ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. మ్యాథ్స్ కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, సైకాలజీకి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఆర్ట్ ఇన్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, కొత్త సిలబస్ కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, పాత సిలబస్ కి సంబంధించిన వీడియోస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో చాలా వీడియోస్ అయితే మీకు ఇక్కడే దొరికేస్తాయి బిఎడ్ చేసే వాళ్ళకి. సో ఎవరైతే బిఎడ్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ కమింగ్ టు ద క్లాస్. సో ఇవాళ క్లాస్ లో మనము ఒక చిన్న టాపిక్ అయితే నేర్చుకుంటున్నాము, విచ్ ఈస్ నేచర్ సెంటర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగిక్ డైట్. సో ఈ థర్డ్ యూనిట్ లో ఏంటంటే మనకి యోగాకి సంబంధించి ఏ పోస్చర్స్ ఏ గ్లాండ్స్ కి లేదా ఏ బాడీ పార్ట్స్ కి ఎలా హెల్ప్ అవుతాయి అనేది చూస్తూ వచ్చాము ఇప్పటిదాకా. ఇప్పుడు ఏంటంటే నేచర్ సెంటర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగిక్ డైట్ అన్నమాట. అంటే యోగాకి సంబంధించి డైట్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే యోగాలో ఏంటంటే నేచర్ కి ఎక్కువగా కనెక్టెడ్ ఉంటాం కాబట్టి ఫుడ్ హ్యాబిట్స్ కూడా నేచర్ సెంటర్డ్ ఉంటాయి. అదేంటి అనేది చూద్దాం. ఓకే, సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనేది ఇవాళ నేర్చేసుకుందాం. సో చూసుకున్నట్టయితే we need to mobilize and catalyze action around our concerns on health, nutrition and food systems, and to raise awareness on how to conserve and sustainably use biodiversity for our well-being. సో ఫస్ట్ థింగ్, బయోడైవర్సిటీ అంటే ఏంటి అని అంటే మనకి సైన్స్ వాళ్ళకి తెలిసే ఉంటుంది. బయోడైవర్సిటీ అంటే మన చుట్టూ ఉన్న డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పీసీస్ అన్నమాట. హ్యూమన్ బీయింగ్స్ కానివ్వండి, వైరసెస్, లేకపోతే బ్యాక్టీరియా, లేకపోతే ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్, ఇవన్నీ. సో ఇది ఒక బ్యాలెన్స్ లో ఉంటేనే కరెక్ట్ గా ఉంటుంది. ఆ బ్యాలెన్స్ తప్పనియకుండా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, సో నేచర్ సెంటర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ బిల్డప్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మనము సో మన హెల్త్ మీద మనకి కన్సర్న్ అనేది ఉండాలి, న్యూట్రిషన్ మీద కన్సర్న్ ఉండాలి, ఫుడ్ సిస్టమ్స్ మీద కన్సర్న్ అనేది ఉండాలి, అండ్ అలాగే బయోడైవర్సిటీని ఎలా కన్సర్వ్ చేయాలి, సస్టైనబుల్ గా ఎలా యూజ్ చేసుకోవచ్చు మన వెల్ బీయింగ్ కోసమే అది. అవునా? సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు జనతా గ్యారేజ్ కానివ్వండి. జనరల్ గా చూసుకున్నట్టయితే ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు కదా ఆ మూవీలో. సో మీరు ఎంతవరకు యూజ్ చేస్తే అంతవరకు మళ్ళీ ఇచ్చి వెళ్లాల్సిందే. అట్లా అయితేనే మనకి కరెక్ట్ గా ఉంటుంది సిస్టమ్ అనేది. ఇక్కడ కూడా అంతే, మీరు యూసేజ్ అనేది అతిగా కాకుండా కొంచెంగా ఎలా యూజ్ చేసుకోవాలి, సస్టైనబుల్ గా ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఓకే, ప్రొటెక్టింగ్ బయోడైవర్సిటీ ఈజ్ క్రిటికల్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు హంగర్, పావర్టీ అండ్ హెల్త్. సో బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. మనకి ఒకవేళ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ రీచ్ అవ్వాలన్నా, లేదా హంగర్ అనేది ఉండకూడదన్నా, పావర్టీ ఉండకూడదన్నా, హెల్త్ మంచిగా ఉండాలన్నా ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేచర్ ని మనం ప్రొటెక్ట్ చేస్తే మనల్ని నేచర్ ప్రొటెక్ట్ చేస్తుంది. వీ క్యాన్ లివ్ మోర్ క్లైమేట్ ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్స్ ఇఫ్ వీ మేనేజ్ అవర్ న్యాచురల్ రిసోర్సెస్ సస్టైనబుల్లీ అండ్ be more energy and resource efficient during the entire life cycle of the goods we consume. ఓకే, మనము నేచర్ తో పాటుగా ఫ్రెండ్లీగా ఉండే లైఫ్ స్టైల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు ఒకవేళ మనకున్న న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నేచర్ ఇచ్చే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సస్టైనబుల్ గా మనం యూజ్ చేసుకోగలుగుతాయి. ఓకే, మన లైఫ్ సైకిల్లో ఏవైతే మనం కన్జ్యూమ్ చేస్తున్నామో వాటిని కొంచెం ఆలోచించి ఎంతవరకు చేసుకోవాలి అనేది చూసుకుంటే బెటర్. అండ్ అలాగే మనం నేచర్ కి ఎలా ఇవ్వగలుగుతామని చూసుకుంటే బెటర్ అన్నమాట. ఓకే, ప్రొడ్యూసింగ్ లోకల్లీ వ్యారీడ్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్. సో లోకల్ గా మనము డిఫరెంట్ ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటేబుల్స్ కానివ్వండి ప్రొడ్యూస్ చేసుకోవడము. అండ్ అలాగే ఫిషింగ్ సస్టైనబుల్లీ. సో ఫిషింగ్ అనేది కూడా ఇప్పుడు చెరువులో అన్ని ఫిషెస్ ని ఒకటే రోజు మీరు తీసేసుకున్నారు అనుకోండి, తర్వాత ఏమొస్తాయి? రావు కదా. సో అవి పిల్లలు పెట్టడానికైనా మీరు కొంచెం టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో అదే చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఫిషింగ్ అనేది కూడా సస్టైనబుల్ గా చేయండి. మీరు తీసుకోవద్దు, మీరు తినకూడదు, మొత్తానికి ముట్టుకోకూడదు అని కాదు. ఓకే, బయింగ్ మోర్ ఆర్గానిక్ అండ్ సీజనల్ ఫుడ్స్. ఏ సీజన్ లో వచ్చే ఫుడ్స్ ఆ సీజన్ లో కన్జ్యూమ్ చేయడము, ఆర్గానిక్ ఫుడ్స్ అనేది తీసుకోవడము, ఇది బెటర్ ఆప్షన్. ఫర్ సపోజ్ ఇప్పుడు మ్యాంగోస్ అనేటివి ఉన్నాయి,
మనకి మ్యాంగోస్ అనేటివి మార్చ్ ఉగాది టైం వరకు వచ్చేస్తూ ఉంటాయి, అవునా? సో అప్పుడు మ్యాంగోస్ తీసుకోండి. అదే గాని డిసెంబర్ లో మ్యాంగోస్ దొరికినాయని అప్పుడు తీసుకోవడం, అప్పుడు కన్జ్యూమ్ చేయడం వల్ల ఏమవుతుందని అంటే, ఫస్ట్ థింగ్ న్యూట్రిషన్ సరిగ్గా రాదు. బికాస్ ఆ సీజన్ లో ఆ ఫ్రూట్ రాదు. వాళ్ళు వేరే ఏదో కెమికల్స్ కానివ్వండి ఏదైనా తీసి పండించాల్సిందే. సో అలా కూడా మీకు హెల్త్ అనేది దెబ్బతింటుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు, ఆర్గానిక్ మరియు సీజనల్ ఫుడ్స్ అనేటివి కన్జ్యూమ్ చేయండి అనేసి అంటున్నారు. రెడ్యూసింగ్ ఫుడ్ వేస్ట్ అండ్ కాంపోస్టింగ్ యువర్ ఫుడ్ క్రాప్స్. సో మనం జనరల్ గా మీరు ఇంట్లో కుకింగ్ అనేది చేసినప్పుడు చాలా వరకు చెత్త అనేది వెళ్తుంది, అవునా? సో దాన్ని కాంపోజిట్ చేయడము, దాన్ని యూటిలైజ్ చేసుకోవడము అండ్ అలాగే ఫుడ్ వేస్ట్ ని రెడ్యూస్ చేయడం అనేది చూసుకోవాలి. దీని ద్వారా కూడా మనము సస్టైనబుల్ గా జీవించవచ్చు. ప్రొటెక్టింగ్ లోకల్ పాలినేటర్స్. సో పాలినేటర్స్ అంటే ఏంటి? ఇన్సెక్ట్స్ కానివ్వండి లేదా ప్లాంట్స్ కూడా అప్పుడప్పుడు పాలినేషన్ అనేది జరుగుతుంది కదా సీడ్స్ ద్వారా. సో ఆ పాలినేటర్స్ ని ప్రొటెక్ట్ చేయడం అనమాట. ఓకే, అండ్ అలాగే దాని ద్వారా ఏమవుతుంది అంటే ఫుడ్ అనేది ఎక్కువగా పెరుగుకుంటూ వెళ్తుంది బికాస్ ఆఫ్ పాలినేషన్. బిల్డింగ్ మోర్ హ్యాబిటాట్ ఇన్ యువర్ గార్డెన్స్ అండ్ కమ్యూనిటీ. సో మీ గార్డెన్స్ లో కానివ్వండి, మీ కమ్యూనిటీలో కానివ్వండి, హ్యాబిటాట్స్ ని బిల్డ్ చేయడం అంటే అనిమల్స్ కి కానివ్వండి, ప్లాంట్స్ కి కానివ్వండి ఉండగలిగేలాగా న్యాచురల్ హోమ్ లాగా అనిపించాలన్నమాట. వర్కింగ్ విత్ లోకల్ కమ్యూనిటీస్ అండ్ లెర్నింగ్ అబౌట్ ట్రెడిషనల్ నాలెడ్జ్. సో మీ లోకల్ కమ్యూనిటీస్ తోటి వర్క్ చేయడము, ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద అవేర్నెస్ పెంచుకోవడము, ఇవి కూడా హెల్ప్ అవుతాయి. తర్వాత చూసుకున్నట్లయితే క్యాంపెయినింగ్ టు ప్రొడ్యూస్ బిహేవియరల్ చేంజ్ రిలేటెడ్ టు ఈటింగ్ ఆర్ కన్జంప్షన్ హ్యాబిట్స్ ఎట్ స్కూల్ ఎక్సెట్రా. సో ఏమంటున్నారు అంటే క్యాంపెయినింగ్ అని అంటే ఇప్పుడు ఎలాంటి కన్జంప్షన్ హ్యాబిట్స్ ఉన్నాయి మీ చుట్టుపక్కల, అంటే ఏమేమి తింటున్నారు, ఎలా తింటున్నారు, ఏమేమి దొరుకుతున్నాయి, ఇవన్నిట్లో తెలుసుకోవడం అనమాట. టేకింగ్ ఎ పార్ట్. ఓకే, స్కూల్స్ లో ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటివి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏంటంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ బతకడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఏమేమన్నారు ఇక్కడ? ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ని ప్రొడ్యూస్ చేయడం లోకల్ గా, ఫిషింగ్ ని సస్టైనబుల్ గా ఫిష్ చేయడము అండ్ అలాగే ఆర్గానిక్ సీజనల్ ఫుడ్స్ తీసుకోవడము, ఫుడ్ ని వేస్ట్ చేయకుండా కాంపోజిట్ చేయడము అండ్ అలాగే పాలినేటర్స్ ని ప్రొటెక్ట్ చేయడము, మన చుట్టుపక్కల ఉన్న గార్డెన్స్ కానివ్వండి, కమ్యూనిటీలో కానివ్వండి, ప్లాంట్స్ అండ్ అనిమల్స్ కి హ్యాబిటాట్స్ ఉండడము లేదా ఇన్సెక్ట్స్ కి కానివ్వండి అండ్ అలాగే లోకల్ కమ్యూనిటీస్ తో పాటు వర్క్ చేస్తూ ట్రెడిషనల్ నాలెడ్జ్ మీద అవేర్నెస్ తీసుకురావడము అండ్ ఆల్సో ఈ కన్జంప్షన్ హ్యాబిట్స్, ఫుడ్స్ ఎంత తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద అవగాహన ఉండడం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ నేచర్ సెంటర్డ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ యోగిక్ డైట్. సింపుల్ గా చెప్పాలి అని అంటే నేచర్ ఏదైతే మనకి ఇస్తుందో దాన్ని సస్టైనబుల్ గా కన్జ్యూమ్ చేస్తూ మన వంతు ప్రయత్నం మనం చేస్తూ బతకడం అనమాట. ఓకే, అదే యోగిక్ డైట్ కానివ్వండి, నేచర్ సెంటర్ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి. ఓకే, సో ఇవాళ క్లాస్ మొత్తం కూడా మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ అనేది మీకు నచ్చినట్టు అనిపించిన, హెల్ప్ అవుతుంది అనిపించిన, వీడియో అనేది అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అనేవి ఫ్రీయే కాబట్టి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. నాలెడ్జ్ ఎంత షేర్ చేసుకుంటే అంత మంచిది. యాజ్ ఎ టీచర్ మీరు నాలెడ్జ్ ని షేర్ చేసుకోవాలి. సో ఈ వీడియోని కూడా షేర్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.